హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ హ్యాబిట్స్ తెలుగు ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బియ్యంతో చేసుకునే బెల్లం పరమాన్నం. దేవీ నవరాత్రుల కోసం ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు మొదటిగా చేసే ప్రసాదం ఈ బియ్యంతో చేసుకునే పరమాన్నం. దీన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్ వరకు రైస్ని యాడ్ చేసుకొని కడిగి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 కప్స్ వరకు వాటర్ని, 5 కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుండి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇలా అన్నాన్ని గరిటెతో మెదుపుకుంటే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి 1.5 కప్ వరకు బెల్లం, 3 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం కరిగిన తర్వాత పరమాన్నంలోకి ఒక స్ట్రెయినర్ ద్వారాగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే బెల్లంలో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. బెల్లం పరమాన్నం మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. పరమాన్నం కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడిని పెట్టుకొని 2 స్పూన్స్ ఘీని యాడ్ చేసుకొని ఘీ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఈ ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ వేలో చేసిన బెల్లం పరమాన్నం నోట్లో కరిగిపోతుంది. చాలా కమ్మని టేస్ట్ని అందిస్తుంది ఇలా చేస్తే. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.